నేను ఎక్కువగా నమ్మేది, దేవుడు చెప్పేది కాలం. ఈ కాలం చాలా 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 విలువైనది. ఈరోజు నీది అని ఎంతమందిని బాధ పెడుతున్నాం పెట్టుకోండి. ఈరోజు నీది అని ఎంతమందిని బాధ పెడుతున్నాం, ఎంతమంది సంతోషాల్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, అన్యాయముగా ఎంతమందిని పడత్రొయ్యాలని, ఎంతమందిని నాశనం చేయాలని, ఎదుగుదలని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నీదే. కానీ కాలం ప్రతి దానికి సమాధానం చెప్తుంది. ఈరోజు కష్టంలో ఉన్నవారిది చెడ్డకాలం కాదు, అది దేవుడు నిర్ణయించిన కాలమే. ఈరోజు సుఖాల్లో ఉండి కష్టాల్లో ఉన్నవారిని చూసి హేళన చేస్తూ, నవ్వుకుంటూ, చప్పట్లు కొడుతూ వారిని ఇంకా అణగద్రొక్కాలని చూసేవారిది మంచి కాలం అని నేను చెప్పలేదు, అది కూడా చలికాలం. ఎందుకో తెలుసా? నీకు రాబోతున్నటువంటి ఉపద్రవము లేక బహుమతి లేకపోతే సంతోషం ఆయన దగ్గర ఉంది. కాలము ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది. ఈరోజు నువ్వు కింద స్థాయిలో ఉన్నా, పై స్థాయి ఉన్నవారిని గౌరవించు. పై స్థాయిలో ఉన్నా, కింద స్థాయిలో ఉన్నవారిని గౌరవించు. నువ్వు లేవనెత్తబడితే కృంగిపోయిన వారిని గౌరవించు. నువ్వు దీవింపబడితే ఆశీర్వాదం లేని వారిని దీవించడానికి ప్రయత్నించు. అంతే తప్ప నువ్వు కాలముతో ఆడుకుంటున్నావనే విషయం నీ వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళు నీకు చెప్పకపోవచ్చు, నీ బంధువులు చెప్పకపోవచ్చు. కానీ దేవుడు నీకోసం ఒక పుస్తకాన్ని రాస్తున్నాడు. ఆ పుస్తకంలో నువ్వు చేసిన ప్రతి కీడుని అండర్లైన్ చేస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పాపాన్ని లెక్కిస్తూనే ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి ద్రోహాన్ని ఆయన వడ్డీ కడుతూనే ఉన్నాడు. అది చాలా భయంకరంగా నీకు రిటర్న్ ఇచ్చేది ఏదో తెలుసా? కాలమే. అనుకోవచ్చు నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నా దగ్గర బలం ఉంది, ఉదయం కేజీ తింటాను, మధ్యాహ్నం 2 కేజీలు తింటాను. డబ్బు ఉంది అనుకోవచ్చు, అందరికీ డబ్బు ఇచ్చి కొంటానని. వాటికి సమాధానం, నీ బలానికి సమాధానం, నీ తిండికి సమాధానం, అన్నిటికీ సమాధానం కాలమే చెప్తుంది.